వెల్కమ్ టు అక్షర టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. అదోని పట్టణంలో హీరోయిన్ రీతు వర్మ సందడి. మహిళలకు మార్షల్ ఆర్ట్స్ ఎంతో ముఖ్యం డాక్టర్ శంకర్ శర్మ. అమెరికా అబ్బాయికి వరంగల్ అమ్మాయితో పెళ్లి. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి జర్నలిస్ట్ మిసాల రామస్వామి. కైకలూరు కూటమి నేతల్లో కుమ్ములాట. టీడీపీ నాయకుడు ఆర్యవేశ కార్పొరేషన్ డైరెక్టర్ పైడిమర్రి మైలాద్రిపై దాడికి యత్నం. ఇక వివరాల్లోకి వెళ్తే, జనగామ జిల్లా జఫ్రాగఢ్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో 2001-2002 సంవత్సరం పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థుల వారి చిన్ననాటి జ్ఞాపకాలు నెమరు వేసుకుంటూ గురువులను ఘనంగా సన్మానించారు. వారు కలిసి స్కూల్కు 1,50,000 విలువ గల ఒక కళా ప్రాంగణం నిర్మించి ఇవ్వడం జరిగింది. పూర్వ విద్యార్థి ఏడుదొడ్ల శ్రీధర్ రెడ్డి తన సొంత ఖర్చులతో 50,000 విలువ గల డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ విగ్రహాన్ని పాఠశాలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో గురువులు విద్యార్థులు పాల్గొన్నారు.
కర్నూలు జిల్లా అదోనిలోని చందన షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి హీరోయిన్ రావడం జరిగింది. హీరోయిన్ రీతు వర్మ చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. ముఖ్య అతిథులుగా అదోని మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి, టీడీపీ సీనియర్ నాయకుడు ఉమాపతి నాయుడు, అదోని జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మల్లప్ప, మున్సిపల్ చైర్పర్సన్ బోయ శాంతి, అదోని డీఎస్పీ హేమలత మరియు వన్ టౌన్ సిఐ శ్రీరామ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంగరంగ వైభవంగా ప్రారంభోత్సవం జరిగింది. Thank you so much, Sai Prakash Reddy గారికి ధన్యవాదాలు సార్. మా ఆహ్వానాన్ని మన్నించి మీరు ఇచ్చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. సాయి ప్రకాష్ రెడ్డి గారికి థ్యాంక్ యూ సో మచ్. మా ఆహ్వానాన్ని మన్నించి ఇచ్చేసిన షాపింగ్ మాల్. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. ఆల్ ది బెస్ట్ మీ అందరికి. నేను పోతా ఇక్కడ ఉండను. మీరు అందరు తిట్టుకుంటున్నారు నన్ను. मैम लुक हियर, एक बार इधर देखिए मैम, इधर देखिए मैम एक बार. थैंक यू सो मच. और almost 250 to more than 250 people की ఇక్కడ ఎంప్లాయ్మెంట్, డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇండైరెక్ట్ ఇంకా చాలా ఈచ్ గానీ చిరు వ్యాపారులకి దెబ్బ పడుతుంది కదా. ఏమంటే వేరే వ్యాపారస్తులకి దెబ్బ పడుతుంది కదా. ఈ వ్యాపారంలో మన కాంపిటీషన్ ఇలాంటి బ్రాండ్ తో అసోసియేట్ అవ్వడం ఇట్స్ వెరీ ఆనర్. అండ్ మీ ఫ్యామిలీలో ప్రతి మెంబర్ కి ప్రతి అకేషన్ కి ఇక్కడ వస్తుంటాయి. అఫోర్డబుల్ రేంజ్ ఉంది. వస్త్రాలు కూడా 99 రూపీస్ ఉంటాయి. జ్యువెలరీ కూడా చాలా అఫోర్డబుల్ రేంజ్ ఉంది. అండ్ ఈ స్టోర్ పర్టికులర్లీ చాలా. ఈరోజు ఆదోని పట్టణంలో చందన షాపింగ్ మాల్ ఓపెన్ చేశారు. ఇది చాలా గొప్ప విషయం. ఆదోని డెవలప్మెంట్కి ఒక ముందడుగానే చెప్పుకోవాలి. ఈరోజు మన హీరోయిన్ మేడం గారితో ఆదోని ప్రజలందరికీ సైబర్ నేరాల గురించి, అలాగే శక్తి యాప్ రిజిస్ట్రేషన్స్ గురించి, డౌన్లోడ్స్ గురించి అండ్ రోడ్ సేఫ్టీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించండి, ట్రాఫిక్ రూల్స్ పాటించండి, ఇంటికి సురక్షితంగా వెళ్ళండి అనే నినాదం చెప్పించడం. ఇది మా తరఫు నుండి, పోలీస్ వారి తరఫు నుండి, అలాగే చందన షాపింగ్ మాల్ తరఫు నుండి ప్రతి ఒక్కరికి చేరవేయాలని. చందన షాపింగ్ కి వస్తారు కదా. కలెక్షన్ చాలా బాగుంది, డిజైన్స్ చాలా బాగున్నాయి. 99 రూపీస్ నుంచి వస్త్రాలు స్టార్ట్ అవుతున్నాయి. అండ్ జ్యువెలరీ కూడా చాలా అఫోర్డబుల్ రేంజ్ లో ఉంది. సో మీరందరూ తప్పకుండా రండి, షాపింగ్ చేయండి. కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ గులాబీ పార్టీ శ్రేణులు మహాపాదయాత్రకు పూనుకున్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని పట్టణ శివారు గోదావరి నది నుంచి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మహాపాదయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యేలు పుట్ట మధుకర్, నడిపెల్లి దివాకర్ రావు పాల్గొని గోదావరి నది వద్ద కొబ్బరికాయ కొట్టి పూజలు చేశారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాదయాత్రను కొనసాగించారు. 6 రోజుల పాటు కొనసాగే ఈ పాదయాత్ర చివరి రోజు ఎర్రవెల్లి చేరుకొని మాజీ సీఎం కేసీఆర్ను కలవనున్నట్లు పార్టీ శ్రేణులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా అధ్యక్షులు కోరుకంటి చందర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనతో పాటు మాజీ సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని జలసిరులతో సస్యశ్యామలం చేశారని అన్నారు. ప్రతి ఒక్క గుండెకు తమిచ్చే నా తల్లి
నుండి ఈరోజు మరి ఒక ఉద్యమము ప్రారంభమైంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం నిధులు నియామకాల మీద సాగినటువంటి పోరాటం కేసీఆర్ గారి నాయకత్వంలో 10 ఏళ్ల ప్రగతి ప్రస్థానంలో నిధులు నియామకాలను సంపూర్ణంగా తెలంగాణ ప్రజలకు అందించినటువంటి నేపథ్యంలో ఈ ప్రాంతంలో నీళ్ల కోసం మిషన్ కాకతీయ నుండి కాళేశ్వరం ప్రాజెక్టు వరకు కేసీఆర్ గారి నాయకత్వంలో గొప్పగా ప్రగతిలో ముందుకు పోతున్నటువంటి సమయంలో కేసీఆర్ గారిని ఈ ప్రభుత్వాన్ని తప్పుడు మాటలు దొంగ మాటలు చేయడం కోసం ఇవాళ 100 అబద్ధాలు ఆడుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో నీళ్లు నిలపడానికి అవకాశం ఉన్నా కూడా సముద్రంలో నీళ్లకు వదులుతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితులలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి తాగడానికి నీళ్లు లేక సాగు భూమికి నీళ్లు లేక ఇలా పొలాలన్నీ ఎండిపోతున్నాయి. అందుకోసమే ఈ యొక్క నీళ్ల ఉద్యమాన్ని ఈరోజు ఈ యొక్క మహా పాదయాత్ర పేరిట మేము ప్రారంభం చేయడం జరుగుతూ ఉన్నది. ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామాలకు వెళ్ళి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకందరికీ కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేసి కేసీఆర్ గారు ఎంత గొప్పగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేసి నిండుకుండలా గోదావరి నింపిండు అనేటువంటి విషయాలను ప్రజలకు వివరిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గోదావరి ఏ విధంగా ఎండిపోయింది, ఇలా గోదావరిలో ఉన్నటువంటి పరిస్థితులను వివరిస్తూ ఈ యొక్క గోదావరిలో కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ గారి నాయకత్వంలో నిండుకుండలా ఏ విధంగా అయితే ఉన్నదో ఇప్పుడు ఈ యొక్క ప్రభుత్వం వెంటనే మళ్ళీ కాళేశ్వరం ప్రాజెక్టులో నీళ్లు నిలపాలని డిమాండ్ చేస్తూ ఈ యొక్క పాదయాత్ర నిర్వహణ జరుగుతూ ఉన్నది. అసెంబ్లీ నడుస్తున్నటువంటి క్రమంలో ప్రతి ఎమ్మెల్యే కూడా ఈ యొక్క దీనిపై స్పందించాలి. కాళేశ్వరం ప్రాజెక్టులో నీళ్లు ఆపే విధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఒప్పించాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కర్నూలు నగరంలోని అర్బన్ తహసీల్దార్ కార్యాలయం ముందు సిపిఎం పార్టీ నగర కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్ఎండి షరీఫ్ అధ్యక్షతన ధర్నా కార్యక్రమం జరిగింది. ఈ ధర్నా కార్యక్రమానికి సిపిఎం పార్టీ జిల్లా నాయకులు ఎస్ఏ సుబాన్, సిపిఎం పార్టీ నగర కార్యదర్శి ఎం రాజశేఖర్లు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడుతూ కర్నూలు నగరంలో చాలా ప్రాంతాలలో నిరుపేదలు, బడుగు బలహీన మైనార్టీ వర్గాల ప్రజలు జీవిస్తూ ఉన్నారని, వారు అంతా ఎక్కువ శాతం చేతి వృత్తులు, తోపుడు బండ్లు, పువ్వులు, పండ్లు అమ్ముకుంటూ ఆటోలు, భవనం వృత్తుల మీద ఆధారపడి జీవిస్తున్న ప్రజానీకం ఎక్కువ మంది ఉన్నారు. వారందరిది రెక్కాడితేనే డొక్క నింపే పరిస్థితి. ఇటువంటి దీన స్థితిలో కిరాయి ఇళ్లలో జీవిస్తూ పెరిగిన నిత్యావసర వస్తువుల భారాలను మోస్తూ కరెంటు ఛార్జీలను, సర్దుబాటు ఛార్జీలను కడుతూ అష్ట కష్టాలు పడుతున్న నిరుపేదలందరికీ ప్రభుత్వం ప్రకటించిన గ్రామీణ ప్రాంతాలలో 3 సెంట్ల, పట్టణ ప్రాంతాలలో 2 సెంట్లు స్థలాలు ఇస్తామని ప్రకటించడం ఎంతో సంతోషదాయకం. అది వీలైనంత త్వరగా అమల్లోకి తీసుకొని వచ్చి ప్రజలంతా సొంతింటి కలను నెరవేర్చాలని ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేశారు. तुम्हारी दवा तुम्हारी दुआ दो भी उनके साथ है, इसलिए कब्जा करने वाले जर्रा डोर खोपने सर कब्जा करते हैं। कर्नूल शहर के कई एकरे सियासतदान कब्जा कर रही हैं, एमएलए के नाम बोलकर कब्जा कर रही हैं, एमएलए के फॉलोअर्स कब्जा कर रही हैं।
एकरे एकरे जंगल कब्जा करते हुआ वेंचर डालती हैं, तो ये वेंचरों के पीछे, ये कब्जाखोरों के पीछे तुम्हारा हाथ कितना साफ है करने का हमारा सवाल आप तुम्हारे सामने रखते हैं। अगर से रेवेन्यू डिपार्टमेंट सही नीयत से काम करती है, वो लोग सही है, तो कब्जा होने की जगह रुकाते नहीं क्या आवाज से, कब्जा जो कर रहे हैं उनके हाथों में की जगह चक लेते नहीं क्या आवाज से, क्या उन्हें तुम्हारे डराती है, धमकी देती है, क्या नोटा के कट्टे देती हैं? ये तो बात साफ साफ बाहर रखो, नंबर एक। और नंबर दूसरा यह है, आंध्र प्रदेश की हुकूमत हमें इख्तियार में आने के बावजूद बहुत सारे वादे किए हैं, ये वादे कहाँ गए? ये वादे घाटी दाल को किधर रखी? फौरी वादे की अमल के वास्ते हुकूमत को कोशिश करना, ये डिमांड लेते हुआ ये खड़ी धूप में आपकी सामने ठहरे हैं। ये शुरुआत है, ये शुरुआत है। अगर से आंध्र प्रदेश हुकूमत रंदे और तहसीलदार साहब रंदे, रेवेन्यू डिपार्टमेंट वाले भी रंदे, कर्नूल के अतराफ जितने भी गवर्नमेंट की जायदाद कब्जा हुई है, जंगल कब्जा हुई है, ये कब्जे से निकाल दो बाहर को, गरीबों को घर बांट लो। इससे पहले सियासतदान जी रुद्रवारम कहते, यहाँ से 15 किलोमीटर दूर, वहाँ पानी की सहूलत नहीं, रहने की सहूलत नहीं, जाने की सहूलत नहीं, जीना करने की सहूलत नहीं। ये जुआ दे के हमें गरीबों को बहुत साथ दिए हैं, बहुत सारे जगह बांट दिए हैं। ये सियासतदान एमएलए साहब ये सब बोले हैं। हमें सवाल करती है हुकूमत को और गवर्नमेंट के ऑफिसरों को भी, तुम्हारे घर हम लोग दो, जो हम लोग दिए ही जो तुम्हें ले लो। कर्नूल शहर के रंदे, अतरा भी रंदे, तुम्हें कहाँ फंस सकती है, कहाँ तुम्हारा मकान है, वो जगह हम लोग दो, जो गवर्नमेंट हम लोग दिए है ना जगह, वो जगह में तुम्हें जाकर जीना करो। तकलीफ क्या है कि समझ में आती है। ये छोड़ देते हुआ कर्नूल के अतराफ जंगल हम पूरे कब्जा करने वाले हाथ में देते, और कहाँ की 20-30 किलोमीटर दूर में जंगला दिए, तो वो जंगल में घर बनाना लगाते हैं। ప్రజలందరికీ నమస్కారం। ఈ రోజు వచ్చిన విచ్చేసిన సిపిఎం తదితర ప్రజలందరికీ నమస్కారం। ప్రభుత్వము ఇప్పుడు అర్బన్ పరిధిలో అర్హులైన పేదవారికి 2 సెంట్ల స్థలము ఇచ్చే విధంగా ఉత్తర్వులు జీవో జారీ చేసింది। దానికి అనుగుణంగా ఎక్కడైనా కూడా అర్బన్ పరిధిలో ఎవరైనా కూడా వాళ్ళకి సంబంధించిన వివరాలతో అప్లై చేసుకోవచ్చు। ప్రతి సచివాలయంలో అప్లై చేసుకోవచ్చు। సచివాలయంలో వాటిని కన్సర్న్డ్ విఆర్ఓ ఎంక్వైరీ చేసి మున్సిపల్ కమిషనర్, వీటికి మున్సిపల్ కమిషనరు వాటిని రికమెండ్ చేస్తూ కలెక్టర్ గారికి పంపిస్తారు। దానికి అనుగుణంగా స్థలం అనేది కేటాయించబడుతుంది। సరే, యాజ్ ఏ తహసీల్దార్గా ఇక్కడ వీటన్నిటిని కూడా విఆర్ఓస్తో, ఇప్పుడు ఏవేవైతే అర్జీలు ఇచ్చినారో సంబంధిత విఆర్ఓతో, ఎందుకంటే వీటిని ఇవ్వాలంటే ఇంతకు ముందు అందరికీ తెలిసిన విషయమే, ఎవరికి 10 ఎకరాల కంటే ఎక్కువ ఉండకూడదు, అనర్హతలు చూసుకుంటే 10 ఎకరాల కంటే ఎక్కువ ఉండకూడదు, సొంత స్థలము ఉండరాదు, ఇంతకు ముందు కూడా పట్టా ఉండరాదు। వీటిని ఉద్దేశించి మేము కూడా వెరిఫై చేయించి ఇప్పటి నుంచి అప్లికేషన్స్ కూడా సంబంధిత సచివాలయాలు ఇచ్చినా కూడా సచివాలయం విఆర్ఓతో చేయించేసేసి కమిషనర్ గారు కూడా పంపిస్తాము। థ్యాంక్ యూ। అమెరికా అబ్బాయికి వరంగల్ అమ్మాయితో పెళ్లి। వరంగల్ దేశాలు వేరైనప్పటికీ తమ ప్రేమను గెలిపించుకునేందుకు వారి ఇరువురి కుటుంబ సభ్యులను ఒప్పించి వరంగల్ కీర్తి గార్డెన్లో 3 ముళ్ల బంధంతో ఒకటైన అమెరికా అబ్బాయి, వరంగల్ కాశీబుగ్గ అమ్మాయి, ఈ నూతన జంటను ఆశీర్వదించిన కుటుంబ సభ్యులు।
జిల్లా పరిషత్లో జెడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు మాట్లాడుతూ జిల్లాలోని పశ్చిమ ప్రాంతాలకు తాగునీరు అందించడమే లక్ష్యంగా ప్రజాప్రతినిధులు అధికారులు కృషి చేయాలని, అలాగే కొడుమూరు, మంత్రాలయం, ఆలూరు ప్రాంతాల వాసులు తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వేదావతి, గుండ్రేవుల ప్రాజెక్టులు నిర్మించుకుంటే తాగునీటి కష్టాలు తీరుతాయని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు తెలిపారు. ఈ సమావేశంలో మంత్రి టీజీ భరత్, కర్నూలు జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా, నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి, నందికొట్కూరు ఎమ్మెల్యే జయసూర్య, రాష్ట్ర కురువ కార్పొరేషన్ చైర్మన్ దేవేంద్రప్ప, కర్నూలు నంద్యాల జిల్లాల జెడ్పీటీసీలు, ఎంపీపీలు మరియు జిల్లా అధికారులు పాల్గొన్నారు. అక్కడ మనకు హెచ్ఎన్ఎస్ఎస్ నుంచి 3 టీఎంసీలు గాజులకు నిత్యం నీళ్ళు పారుతూ ఉంటాయి. ఇక్కడ జనరల్గా మనకు అలగేషన్ ఉంది సార్, గాజులకు అలగేషన్ ఉంది. ఆ నీళ్ళు ఎప్పుడు పారుతూ ఉంటారు రుచిలో. అక్కడ దగ్గరలో పెళ్ళేకలు అనుకోండి, అట్టేకలు అనుకోండి, పుప్పాలు అనుకోండి, ఈ గ్రామాలు చాలా తీవ్ర దారుణంగా అంటే అంత దారుణం సార్ వాటర్ పరిస్థితి. వాళ్ళకి ఆల్రెడీ పైప్ లైన్ డ్యామేజ్ అయింది సార్. జస్ట్ పైప్ లైన్ దానికి అటాచ్ చేసుకుంటే మనం 3 గ్రామాలు ప్రజలు, ఎందుకంటే గ్రామం సార్ వస్తే 10 మంది వస్తే భరిస్తాం. గ్రామం 200 మంది 100 మంది వస్తుంది సార్ వాస్తవంగా. సార్ ఉప్పాల ఈ కోడమూరు సార్, ఎస్పెషల్లీ కోడమూరు కాన్స్టిట్యూషన్ మనకు వాస్తవం చెప్పుకుంటే బాధాకరమైన విషయం, సంతోషమైన విషయం సార్. నంద్యాల జిల్లా డ్రోన్కు గత ప్రభుత్వంలో గాజు నుంచి డ్రోన్ తీసుకెళ్ళారు సార్. వాళ్ళు 82 కోట్లు పెట్టి వాళ్ళని కంపోజ్ పెట్టుకొని అక్కడ అంత దూరం 4 నెలలు తీసుకుంది. కోడమూరు 100 దూరంలో కోడమూరు సార్. వారానికి ఒకసారి, వారానికి 2 సార్లు నీళ్ళు తాగే పరిస్థితి. కోడమూరు ఆంధ్రం గాలిలో ఉంది, కోడమూరు నెత్తినే ఉంది. కానీ కోడమూరు ప్రజలు దురవస్థ పరిస్థితి అంటే వాళ్ళకి ఏదో శాశ్వత పరిష్కారం సార్. పక్కన మనకు 1 కిలోమీటర్ పడతా ఉంది ఆర్టీఎస్. అంత దగ్గరలో నీళ్ళు పోతున్నాయి సార్. 2 కిలోమీటర్లు లేదు సార్. కిలోమీటర్ అంత రోడ్డు మీద చూస్తే అన్ని నీళ్ళు పడుతున్నాయి. కోడమూరు టౌన్కి ఎంత ఇబ్బంది అంటే అంత ఇబ్బంది సార్. నాకు శాశ్వత పరిష్కారం ఎస్పెషల్లీ కోడమూరు టౌన్ ప్రజలకు తెలిసాల్సిన బాధ్యత చాలా ఉంది సార్. ఇకపోతే మంత్రాలయం విషయం తమకు తెలిసిన విషయమే. హంసెట్లను ఎత్తుకుపోయారు అక్కడ, ఆల్రెడీ అక్కడ ఎక్కడికెక్కడ దీనికి అందరికీ కారణం చెప్పి మనం గత మీటింగ్లో కూడా వేదవతి ప్రాజెక్టు మనం దయచేసి కట్టుకున్నామంటే మన ప్రభుత్వం కూడా చాలా ఖచ్చితంగా చేయాలని సంకల్పంతో రామాయణ సార్ కూడా చాలాసార్లు సార్ చెప్తా ఉన్నారు. కాబట్టి మనం కొంచెం గట్టి ఫాలో చేసుకొని మంత్రివర్యులు ఈ సభ ద్వారా మరొకసారి తెలియజేస్తుంది సార్. మనకి ఎందుకంటే ఉన్నంతలో గుండెల ప్రాజెక్టు నిన్న అసెంబ్లీలో గౌరవ గారు ప్రశ్నకు సులువుగా చర్చ జరిగింది కదా. సరే ఏదైనా కూడా మనకు ఉన్నంత అవకాశంలో వేదవతి ఎమ్మెల్యే కట్టుకునే అవకాశం ఉంది కాబట్టి దాన్ని సాధించుకుంటే ఆ పశ్చిమ ప్రాంతంలో ఆడూరు ఆ ప్రాంతం అంతా మనకు సస్యశాలం. ఎందుకంటే మనకు రిజర్వాయర్ మనకు 16 రిజర్వాయర్ ఈ 2 చేసినా కూడా ఆ పశ్చిమ ప్రాంతం అంతా కొంచెం డ్రింకింగ్ వాటర్ ఎక్కడ డ్రింకింగ్ వాటర్ మనకు సమస్య చెప్తుంది. అంతేగాక మనకు కొంచెం సాగునీరు కూడా అయ్యే అవకాశం ఉంటుంది సార్. కాబట్టి ఈ సమావేశం తర్వాత నెక్స్ట్ అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఆ వేదవతి ప్రాజెక్టు కొంచెం ఎందుకంటే చిన్న ప్రాజెక్ట్ సార్. కాబట్టి దాన్ని ప్రత్యేక చొరవ ఇస్తున్నాం సార్. మంత్రివర్గం పదే వినియోగిస్తున్నాం సార్ వేదవతి ప్రాజెక్ట్ ఎస్పెషల్లీ. కాబట్టి ఎందుకంటే కలెక్టర్ల సదస్సు తొందరలో కలెక్టర్ గారితేనేమి, మంత్రివర్యులైతేనేమి, మేమైతేనేమి ప్రజాప్రతినిధులుగా ప్రతి ఒక్కరు ఎవరి పరిధిలో వాళ్ళు బాధ్యతను అనుసరించి ఈ పశ్చిమ ప్రాంతానికి సాగునీరు కానీ త్రాగునీరు కానీ ఏకైక లక్ష్యంతో అందరం కలిసి పనిచేయాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను సార్. ధన్యవాదాలు. జగిత్యాల జిల్లా ధర్మపురి పుణ్యక్షేత్రంలో బ్రహ్మోత్సవాలలో భాగంగా బ్రహ్మ పుష్కరిణిలో శ్రీ వెంకటేశ్వర స్వామి తెప్పోత్సవం, నీలోత్సవం ఘనంగా నిర్వహించారు. అనాదిగా వస్తున్న ఆచారం ప్రకారం యోగ ఉగ్ర నరసింహస్వామి వారాల ఉత్సవం మూర్తుల విగ్రహాలను స్థానిక రక్షక భటర్ నిలయంనకు మేళతాళాలతో కళాకారుల నృత్యాలతో ఊరేగింపుగా తీసుకెళ్లి ఘనంగా పూజలు నిర్వహించడం సాంప్రదాయంగా కొనసాగుతుంది.
పరిపతిశయనా భక్తమానసవరా శృతులు స్మరించలేను శృతులు వినుతించలేను శృతులు స్మరించలేను శృతులు వినుతించలేను నిన్ను సన్నుతింపగా నేనెంతవాడ ధర్మరక్షణకై ధరణిలో వెలసి ప్రహ్లాదుని రక్షించినావే జయ జయ లక్ష్మీ వల్లభ జయ నారసింహ పరిపరిశయనా భక్త మానస సదరా దుఃఖహారిణి నారసింహం మహావిష్ణుం సర్వాభీష్ట ఫలప్రదం శంఖచక్ర ధరం దేవం వందేహం కమలాపతిం మహాలక్ష్మీ నమస్తేస్తు సర్వాభీష్ట ప్రదాయిని వాంఛితం దేహి మే మాతః ప్రసీద కృపయా. పట్టణంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాల భాగంగా 7వ రోజు దక్షిణ దిగ్యాత్ర శ్రీ స్వామివారు జరుపుకుంటున్నారు. అందులో భాగంగా స్వామివారు గుడి నుంచి ఊరేగింపుగా మన ధర్మపురి పట్టణ పోలీస్ స్టేషన్కు వచ్చేసి పూజలు అందుకున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేసిన మన ఆలయ ఈవో గారికి మరియు అర్చక స్వాములకు, తర్వాత ఇక్కడికి వచ్చేసిన ధర్మపురి పట్టణ ప్రజలకు, మన ఆలయ కమిటీ సభ్యులందరికీ మా ధన్యవాదాలు. తర్వాత మా పోలీస్ అధికారులు, మా సిబ్బంది అందరూ కూడా మా ఫ్యామిలీతో సహా, కుటుంబాలతో సహా భక్తులతో స్వామివారిని. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.